ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనమంతా కలిసి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా. అత్యంత ప్రేమగల ప్రేమపూర్ణమైన మా పరలోకపు తండ్రి, ఘనమైన దేవా, మా లోకరక్షకుడా, మా విమోచకుడా, ప్రేమామయుడా, మా ప్రాణప్రియుడా, మా ప్రియ స్నేహితుడా, మా ప్రభువా, మీకే మా వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడా, మా యేసయ్య, మీ మాటలు మేము ధ్యానించుకునిచుండగా మీ కృప చొప్పున మాకు తగినంత జ్ఞానమునిచ్చి ముందుకు నడిపించండి తండ్రి. ఇటు బాధ్యత, ఇటు అవకాశము మాకిచ్చినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు ప్రభువా. తండ్రి, పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్మక సాదృశ్యంగా నిష్కపటమైన పావురాన్ని ఎంచుకున్నావు తండ్రి. పక్షిజాతులన్నింటిలో మీరు ఎంచుకున్న ఈ పావురాన్ని గురించి మేము తెలుసుకోవాలి అనే ఆకాంక్ష మాకు కలిగి ఉండగా, ఆ పావురాన్ని గురించి మేము ధ్యానించుకునిచుండగా మాకందరికీ అర్థం చేసుకునే తగిన బుద్ధి జ్ఞానములను దయచేయండి ప్రభువా. వినగలిగిన చెవులను, గ్రహించగల మనస్సును మాకు అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, మీరు బోధించిన విధంగా దానిలాగానే మేము కూడా వివేకము కలిగి సరళమైన మార్గములో నడుచుటకు మమ్మల్ని కూడా దీవించమని ప్రభుయేసు నామమున మీ అపరంజి పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పుటము వేయబడిన ఈ దేవుని మాటలు వినుచున్న ప్రతి ఒక్కరికి ప్రభుయేసు నామములో నా హృదయపూర్వక వందనాలు సమర్పించుకుంటున్నానండి. హల్లెలూయా. ప్రతి ఒక్కరం ప్రభువునందు ఆత్మీయ బలం పొందుకోవాలని అల్పురాలను అయిన నేను దేవుని కృపను బట్టి ఈ మాటలు మీతో సంభాషించటం జరుగుతుందండి. దీనిలో ఏమైనా పొరపాట్లు ఉంటే పెద్ద మనసుతో మీరంతా క్షమించాలని వేడుకుంటున్నాను. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు దేవుని మాటలతో పరిశుద్ధమైన పావురాను గురించి మనం ధ్యానం చేసుకుందామండి. హల్లెలూయా. ఈ పావురము ప్రేమకు, విశ్వాసమునకు, నమ్మకమునకు, స్నేహమునకు, త్యాగమునకు, విమోచనకు, శాంతి సమాధానములకు గుర్తుగా ఉందండి. పరమతండ్రి తాను సృష్టించుకున్న ఈ సృష్టిలోని సమస్త జీవరాశులలో కానీ, మానవులలో కానీ దేనినైనా ఎవరినైనా తన పని కొరకు ఏర్పరచుకున్నాడు అంటే దానికంటూ ఒక ప్రాముఖ్యత, ఘనత, ప్రత్యేకత కలిగి ఉంటుందండి. పక్షి జాతులలోని పావురము బైబిల్లో పవిత్రమైన పక్షిగా పరిగణించబడి దేవుని పరిశుద్ధాత్మకు గుర్తుగా వ్రాయబడి ఉంది. దేవుడు సృష్టించిన పక్షులన్నింటిలో కన్నా పావురము ఒక ప్రత్యేకత సంతరించుకొని జీవిస్తుంది. అందుకే ఆ పరమతండ్రి దానిని పరిశుద్ధాత్మకు గుర్తుగా ఎంచుకున్నాడు. పరమప్రభువును పావురముతో పోల్చడం జరిగిందండి. యేసు ప్రభువుకు పావురమునకు ఎంతో దగ్గర పోలికలు, సంబంధము ఉంది. పక్షి జాతులన్నింటిలో కన్నా ఈ పావురము శ్రేష్టమైనది, నిష్కపటమైనది. దానికి ఎలాంటి మలినము అంటనిది, డాగు, మచ్చ, కళంకము లేనిది, యథార్థమైనది, నీతి గలది. ఈ పావురాన్ని రోజు మనం చూస్తూ ఉంటాము, కానీ ఈ పావురము పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది కదా. ఈ పక్షికి దేవుడు ఎందుకంత ఘనత, ప్రాముఖ్యత కలగచేశాడు అని మనం ఆలోచించం. ప్రభువు యోహాను ద్వారా బాప్తిస్మము పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ పావురము వలె దిగివచ్చి ప్రభువు మీద వ్రాలింది అని మాత్రం చదువుకుంటామండి. ఆ పరమతండ్రి పక్షిజాతులన్నింటిలో ఈ పావురాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు అనే ఆలోచన మనం కలిగి ఉండము. కానీ ఇప్పుడు అవన్నీ కూడా మనము పరిశీలనగా తెలుసుకుందామండి. పావురము యొక్క జీవన విధానం మనం గమనించినట్లయితే పావురము నడిచేటప్పుడు అడుగు అడుక్కి ఆగి ఆగి అటు ఇటు చూసుకుంటూ ముందున్న తన మార్గాన్ని పరిశీలనగా చూస్తూ ప్రతి అడుగు గమనించి వేస్తుందండి.
అంతటి సత్ప్రవర్తన, సచ్చీలత కలిగినది. అది చుట్టూ ఉన్న పరిస్థితులు గమనిస్తూ నేను నడిచే మార్గం సరళమైనదేనా, సరైన మార్గంలో నడిచి వెళుతున్నానా అని అడుగుకి పరిశీలించుకుంటుంది, పరీక్షించుకుంటుంది. తన నడిచే మార్గంలో జాగ్రత్తగా చూసుకొని నడుస్తుంది. మురికిగా ఉన్న చోటికి వెళ్ళదు, వెళ్ళినా అక్కడ ఉండదు. తన గమ్యం పక్కకు మార్చుకుంటుంది. ఎలాంటి చిక్కుల్లో కానీ ప్రమాదంలో కానీ పడకుండా తనకు తాను ఎల్లప్పుడూ కాపాడుకుంటుంది. కీర్తన 119, 105లో ఉన్నట్లుగా, ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగయ్యున్నవి అని దావీదు దేవుని స్తుతించారు. ఆ విధంగానే పావురము ఒకరిని ఇబ్బంది పెట్టకుండా, తనకు ఇబ్బంది కలుగు చేసుకోకుండా తన మార్గాన్ని సరళమైన మార్గముగా నిర్దేశించుకుంటుందండి. అది మానవులు నివసించే పరిసర ప్రాంతాలలోనే గూడు కట్టుకోవటానికి ఇష్టపడుతుంది. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 16లో ప్రభువు ప్రజలకు బోధ చేస్తూ పావురము వలె నిష్కపటులై ఉండండి అని బోధించారు. ప్రభు ఎందుకు అలాగా బోధించారంటే, దేవునికి మానవులలో ఉన్న కొన్ని గుణాలంటే ఆయనకు ఇష్టం ఉండదు, చాలా అసహ్యం కూడానండి. అవి ఏంటంటే దొంగతనము, వ్యభిచారము, మద్యపానాసక్తి, అక్రమాలు, పనికిమాలిన ఆలోచనలు, పనికిమాలిన ముచ్చట్లు, లంచంగొండితనము, ధన వ్యామోహము, తిండి వ్యామోహము, అబద్ధాలు, మోసం, ద్వేషం, కుచితం, మర్మం, అసూయ, వావి వరసలు లేకుండా ప్రవర్తించటం, తొందరపడి అతిగా మాట్లాడటం, జరిగిన విషయాలనే మాటిమాటికి ఎత్తి చూపటం, శత్రువులను ప్రేమించలేకపోవటం, అందరినీ అవమానపరచటం, అవహేళన చేయటం, ఎగతాళి చేయటం, ఇతరుల సొమ్ము ఆశించటం, అందరిని గురించి చాడీలు చెప్పుకోవటం, ఇలాంటివి ఎన్నో బలహీనతలు మానవుల్లో ఉన్నాయండి. ఇవన్నీ మన జీవితాలకు ముళ్ళులాంటివి. మనమంతా దేవుడిని విశ్వసించినా తెలుసో తెలియకో ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉంటాము. అందుకే యేసు ప్రభువు మానవులతో పోల్చకుండా ప్రజలకు శుభవార్త బోధిస్తూ పావురముతో పోలుస్తూ పావురము వలె నిష్కపటము కలిగి జీవించండి అని ప్రభువు జీవిత సత్యాలను ప్రజలకు ప్రబోధించారు. ప్రభు దృష్టిలో ఆ పావురము ఎంతో ధన్యత కలిగి ఉంది కనుక ఈ పావురములాగా మనం జీవించాలని ప్రభువు కోరికండి. అందుకనే ప్రభువు ప్రేమమయుడు, దయాళుడు అని మనం రుచి చూచి తెలుసుకోవాలి. మన పాపపు జీవితాలను విడిచిపెట్టి ప్రభువు చెప్పిన పరలోక శుభవార్తకు చెవియొగ్గి విని ఆయన నమ్మి విశ్వసించి ప్రేమించాలి. పావురములాగా నిందారహితులుగా జీవించాలి. మన మార్గం జాగ్రత్తగా చూసుకొని సరైన గమ్యం చేరాలి. పావురములాగా మన జీవన మార్గాన్ని మనమే సంరక్షించుకోవాలండి. పరలోకములోని ప్రభువు సన్నిధికి చేరాలి అంటే అదే మన నిత్యజీవం, సత్యమైన గమ్యం. ఈ రోజుల్లో అనేక మంది దేవుని విశ్వసించినా పావురములాగా నిష్కపటముగా జీవించలేకపోతున్నాము. మన హృదయాల్లో కపటము, వేషధారణ కలిగి ఉండి నోవహు కాలములోని ప్రజలలాగా, నోవహు ఓడలోని కాకిలాగా జీవించటం జరుగుతుంది. పేతురు 2వ అధ్యాయం 1లో ఉన్నట్లుగా ప్రభువు శిష్యుడైన పేతురు చెప్పిన విధంగా సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని ప్రభువుని విశ్వసించి నమ్మి క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన నిష్కపటమైన మనస్సు కలిగి జీవించండి అని పేతురు ప్రజలకు, సంఘములకు ఒక పత్రిక ద్వారా తెలియపరిచాడండి. ఈ పావురాన్ని ఉపమానముగా తీసుకొని ప్రభువు శిష్యులు ఎందుకు బోధించారంటే, పావురము శాంతికి ప్రతిబింబంగా, ప్రతిరూపంగా, శాంతికి చిహ్నంగా గుర్తించారండి. ఈ పావురము పరిశుద్ధ గ్రంథమంతటిలో కూడా అనేక మార్లు చెప్పబడింది. పరిశుద్ధ గ్రంథములో పావురము శాంతి సంకేతములకు ఒక మార్గము, ఒక ఆనవాలుగా ఉంది. ఇది శాంతి సమాధానములు గల నైజము కలది.
కనుక పావురమును శాంతికి ప్రతిబింబము అన్నారు. ప్రపంచవ్యాప్తంగా దీని శాంతి కపోతము అని అభివర్ణించారు. పూర్వము కానీ ఈ రోజుల్లో కానీ కొన్ని కార్యక్రమాలు జరిపినప్పుడు, యుద్ధాలు విరమించుకున్నప్పుడు, సరిహద్దుల దగ్గర శాంతి సమాధానం పొందుకున్నప్పుడు శాంతికి చిహ్నంగా పావురాలను పైకి ఎగరవేస్తారు. ఇది పావురము క్రైస్తవులకు పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంది. పరిశుద్ధ గ్రంథములో మొదటిగా మనము ఈ పావురాన్ని ఆదికాండములో చూడగలుగుతాము. ఈ పావురము పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది అని పరిశుద్ధ గ్రంథములో 40 సార్లు పైన వ్రాయబడి ఉందండి. పావురము మానవుల యొక్క పాపములకు కూడా ప్రాయశ్చిత్త బలిగా దేవుని బలిపీఠం ఎదుట వాడబడింది. మానవుల యొక్క పాప పరిహారార్థంగా దేవుడు పక్షులన్నింటిలో ఈ పావురాన్నే ఎక్కువ వాడుకున్నాడు. లేవియకాండము 5వ అధ్యాయం 7 నుండి 11 వరకు మనం ధ్యానిస్తే, పాప పరిహారార్థ బలుల కొరకు గొర్రెలను తేలేని వారు, అంటే పేదవారు, 2 గువ్వలనైనా 2 పావురాలనైనా తీసుకుని బలి అర్పించమన్నాడు. అలాగే లూకా శుభవార్త 2వ అధ్యాయం 24వ వచనములో మనం చూచినట్లయితే, యేసోపు మరియమ్మ ప్రభువు పుట్టిన తరువాత దేవుడు మోషేతో చెప్పి వ్రాయించిన ధర్మశాస్త్రం ప్రకారం వారు యెరూషలేములోని దేవాలయమునకు వచ్చి ప్రభువును పరమ తండ్రికి ప్రతిష్ఠించారు. ఆ తర్వాత 2 పావురపు పిల్లలను బలిగా సమర్పించుకున్నారు. వారు పరలోకపు ప్రభువుకి జన్మము ఇచ్చినా యేసోపు మరియా వడ్రంగి వారు కాబట్టి పేదవారు అవటం వలన గొర్రెలను సమర్పించుకోలేక 2 పావురములను దేవునికి బలిగా సమర్పించుకున్నారు. పావురములు అనేక కలర్లో ఎక్కువగా ఉంటాయండి. గ్రే, బ్లూ, కొన్ని ప్రాంతాల్లో, పాశ్చాత్య దేశాల్లో ఎంతో చూడచక్కని పావురాలు ఉంటాయి. ఎన్నో రకాలు ఉంటాయి. తెల్ల పావురములు పరిశుద్ధాత్మకు గుర్తుగా పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉంది. ఈ పావురాలు ఒక్కొక్క ప్రాంతమును బట్టి ఒక్కొక్క రంగులో ఉంటాయి. అన్నింటిలో తెల్లని పావురాలు ఎక్కువగా బండసందుల్లో నివసిస్తాయండి. అవి బండసందుల్లో ఉండి వాటికవే రక్షణ కలిగించుకుంటాయి. ఈ పావురాలు చిన్న చిన్న మొక్కల లేత చిగురులు, పండ్లు, విత్తనాలు ఆహారంగా తీసుకుంటాయి. చిన్న తల, చిన్న కాళ్ళు, చిన్న రెక్కలు గల ఈ పావురము ప్రభువు మాదిరిగా మానవులతో సహవాసం చేయటానికి ఇష్టపడుతుంది. ఇది చాలా పిరికిది. తిండి కొరకు వెంపర్లాడదు. దానికి కావలసినంత ఆహారం తీసుకొని నింపాదిగా ప్రశాంతంగా చూస్తూ ఉంటుంది. ఆ మహాదేవుడు తన చేతితో నిర్మించిన మానవులంతా ఈ పావురములాగా స్వతంత్రత కలిగి జీవించాలని, స్వచ్ఛందంగా ఉండాలని ఆ యేసు ప్రభువు మన యందు అభిలాష కలిగిన వాడై ఉన్నాడండి. ఈ పావురము ప్రభువుకు మాదిరిగానే మనుషుల యందు నమ్మకము, విశ్వాసము, ప్రేమ కలిగి ఉంటుంది. మానవులతో స్నేహం చేస్తుంది. అందుకే దాని గుండె చప్పుడు కూడా ఎప్పుడు ప్రశాంతంగా, పదిలంగా ఉంటుందండి. ప్రభువుకు మన యందు ఉన్న చిత్తము చొప్పున, ఆయన కోరిక చొప్పున ఈ పావురములాగా మనం గనక జీవించగలిగితే ఎలాంటి అనారోగ్యము మనకు కలగదు. షుగరు, బీపీ అనేది అసలే ఉండవండి. అందుకే ప్రభువు ప్రజలకు బోధించేటప్పుడు ఈ పావురాన్ని ఉపమానముగా తీసుకొని దాని జీవన విధానమును తెలియపరిచాడు. మీరు కూడా అదేవిధంగా మీ మార్గమును సరళము చేసుకుని జీవించండి. విశ్వాసముతో, నమ్మకముతో, ప్రేమతో, స్నేహముతో నాతో అంటుకట్టబడి కడవరకు జీవించండి. మీరు నేను నిత్య సహవాసం కలిగి ఉందాము అని బోధించారు. ఆదికాండము 8వ అధ్యాయంలో 6-7 వచనాలు మనం చూచినట్లయితే పావురము చేసిన కార్యములు తెలుసుకుంటామండి. పాత నిబంధనలోని నోవహు కాలములో జరిగిన జలప్రళయం అనంతరం దేవుడు నోవహుతో చేయించిన ఓడ అరారాతు కొండల మీద నిలిచింది. ఈ అరారాతు కొండ టర్కీ దేశంలో ఉందండి. నోవహు
40 రోజుల జలప్రళయం తగ్గిన తరువాత ఈ భూమి మీద నీళ్లు ఇంకా ఉన్నాయా, ఇంకిపోయాయా అని తెలుసుకోవటానికి నోవహు ఓడలోని ఒక కాకిని కిటికీ నుండి బయటకు వదిలాడు. ఆ కాకి బయటకు వచ్చిన తరువాత ఆ నేలపై తేలియాడుతున్న మృత కళేబరాలను తింటూ అక్కడే ఉండిపోయింది. కానీ మరలా వెనక్కి తిరిగి నోవహు ఓడ దగ్గరకు రాలేదండి. ఆ కాకి ఎన్నో రోజులు నోవహు ఓడలో ఉండి తనకు ఆశ్రయం ఇచ్చి ఆహారం అందించిన నోవహును మర్చిపోయింది. బయటికి వెళ్ళి కుళ్ళిపోయిన మృత కళేబరాలను తింటూ ఇంతకాలం పోషించిన నోవహును చేరలేదు. వదిలిన వెంటనే వెళ్ళిపోయింది తిరగటానికి. ఆ తర్వాత నోవహు అదేవిధంగా ఓడలోని ఒక నల్ల పావురాన్ని కిటికీ నుండి బయటకు పంపించాడు. అది బయటకు వెళ్ళి నిలబడటానికి కూడా దానికి చోటు దొరక్క మరలా వెనక్కి వచ్చి నోవహును చేరింది. నోవహు మరలా వారం తర్వాత అంటే 7 రోజులకు అదే పావురాన్ని బయటకు వదిలాడు. ఆ పావురము ఒక ఒలీవల ఆకును త్రుంచి దాని ముక్కుతో పట్టుకొని నోవహు ఓడ కిటికీ దగ్గరకు చేరిందండి. అప్పుడు నోవహు ఎంతో ప్రేమతో తన చేతిని బయటకు చాచి ఆ పావురాన్ని తీసుకుని ఓడలో ఉంచాడు. పావురము తీసుకొచ్చిన పచ్చని ఒలీవ ఆకును చూసి దాని ద్వారా ఆలోచించి, భూమి మీద చెట్లు కనిపిస్తున్నాయి కానీ భూమిపై ఇంకా నీరు ఉన్నది, ఇంకా భూమి ఆరలేదు, అందుకని మరలా ఈ పావురము వెనక్కి వచ్చింది అని తెలుసుకున్నాడు. తర్వాత మరలా వారం రోజులకు పావురాన్ని బయటికి పంపించాడు. 3వసారి పావురము వెనక్కి రాలేదండి. దీనిని బట్టి భూమిపై నీళ్లు పూర్తిగా ఇంకిపోయి భూమి ఆరిపోయింది, పరిశుభ్రంగా ఉంది అని నోవహు తెలుసుకున్నాడు. నోవహు ఈ పావురము ఇచ్చిన సంకేతము ద్వారా బయట భూమిపై ఉన్న పరిస్థితిని తెలుసుకోగలిగాడు. తర్వాత నోవహు ఓడ పైభాగపు కప్పును తీసి బయటకు చూచినప్పుడు జలప్రళయమునకు గురి అయిన ఆ భూమి అంతా పరిశుభ్రంగా ఆరిపోయి ఉంది. నోవహు, ఆయన కుటుంబము క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశమును చూచి ఆనందించారండి. మనం ఈ పావురాన్ని గురించి ఆలోచించినట్లయితే ఇది మొదటిగా బయటికి వెళ్ళి చూచినప్పుడు భూమి అంతా ఇంకా నీళ్లతోనే నిండి ఉంది. దాని అరికాలు నిలుపుకుంటానికి కూడా దానికి స్థలము లేకపోవటం వలన మరలా తిరిగి తన యజమాని అయిన నోవహు ఓడ దగ్గరకు చేరింది. 2వసారి వెళ్ళి వచ్చినప్పుడు చెట్లు కనిపిస్తున్నాయి కానీ భూమిపై ఇంకా నీళ్లు ఇంకిపోలేదు. కాబట్టి ఒక ఒలీవల ఆకును త్రుంచి నోటితో తీసుకుని ఓడ దగ్గరకు వచ్చింది, ఒక సమాచారం అందించింది. నోవహు మరలా వారం రోజులకు ఆ పావురాన్ని బయటికి పంపించినప్పుడు భూమి అంతా ఆరిపోయి పరిశుభ్రంగా ఉండటం, వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటంతో ఇంకా వెనక్కి వెళ్ళలేదండి. దీనిని బట్టి నోవహు బయట ఉన్న పరిస్థితులను గమనించుకున్నాడు. పావురము తనకు తాను రక్షణ కల్పించుకోవటమే కాకుండా దాని ప్రవర్తన ద్వారా కూడా ఇతరులకు మేలు చేస్తుంది. తాను ఎంచుకున్న మార్గము ద్వారా కూడా ఇతరులకు సరళమైన మార్గము చూపుతుందండి. అదే పావురము యొక్క ప్రత్యేకత. అదేవిధంగా ప్రభువు సమస్త మానవాళికి కూడా మార్గదర్శి అయి ఉన్నాడు. పావురము పక్షులన్నింటిలో పరిశుభ్రమైనది, నమ్మకము కలది, విశ్వాసము కలది కూడానండి. ఎలాగంటే పూర్వకాలములోని రాజులు ఒకరికి ఒకరు వర్తమానాలు పంపుకోవాలంటే ఈ పావురము ద్వారానే గూఢార్థమైన సంకేతాలు పంపుకునేవారు. గూఢాచారులలాగా ఇవి పనిచేసేవి. వారి సమాచారాలు వారి భాషలలో చీటీలలో వ్రాసి పావురము కాళ్లకు కట్టి పైకి ఎగరవేసేవారు. పావురము కూడా దాని యజమాని పంపించిన చోటికి వెళ్ళి ఆ వర్తమానము అందించి మరలా తిరిగి వారి వర్తమానములు తీసుకొని తనకు పంపించిన యజమాని దగ్గరకు చేర్చేది. అలాగా పావురము మానవుల యందు ప్రేమ కలిగి నమ్మకముగా ఆ కార్యములు నిర్వర్తించేవి. అప్పట్లో ఈ పావురాన్ని పంపేవారికి పంపించేవారికి కూడా దానిపై అంత నమ్మకము విశ్వాసము కలిగి ఉండేవారు. అలాగే అదేవిధంగా దేవుని బిడ్డలమైన మనము కూడా పావురము వలె
మన ప్రభు అయిన యజమాని ఎడల ప్రేమ, నమ్మకము, విశ్వాసము, భయభక్తులతో వినయ విధేయతలు కలిగి ఉండాలండి. పావురము అది భుజించే ఆహారములు కూడా ఎంతో జాగ్రత్త తీసుకుని ఆరోగ్యకరంగా ఉంటుందండి. మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 16లో మనం చూచినట్లయితే ఈ పావురమును గురించి ఇంకా తెలుసుకుంటామండి. యేసు ప్రభువు పుట్టిన తరువాత తల్లిదండ్రుల దగ్గరే ఉండి వడ్రంగి పనిచేస్తూ జీవించేవారు. తరువాత దైవకుమారుడైన మన ప్రభువు దేవుని చిత్తమును అనుసరించి బాప్తిసం పొందుకోవాలని నజరేతులోని తన ఇంటి నుండి బయలుదేరి యోర్దాను నదీ తీరానికి వచ్చారు. అక్కడ బాప్తిస్మిచ్చే యోహానును చూచి నాకు కూడా బాప్తిసం ఇవ్వమని కోరారు. యోహాను దేవుని ప్రణాళిక ప్రకారం ప్రభువును గురించి అందరికీ తెలియచేయటానికి ప్రభువు కన్నా ఈ భూమి మీద 6 నెలల ముందు పుట్టాడండి. అదేవిధంగా దేవుని కుమారుడైన ప్రభువును గురించి తెలియచేస్తూ అందరికీ యోర్దాను నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాడు. అంతలో ప్రభువు యోహాను దగ్గరకు వచ్చి బాప్తిస్మం ఇవ్వమని అడిగారు. అప్పుడు యోహాను ప్రభువైపు తేరి చూచి, ప్రభువా, నీవు నాకు ఇవ్వవలసి ఉండగా నేను నీకు బాప్తిస్మం ఇవ్వటానికి నేను ఏపాటి వాడిన తండ్రి అని విన్నవించుకున్నాడు. కానీ ప్రభువు యోహానును నివారించి నీతి యావత్తు ఇప్పటికీ ఇది కానిమ్ము అన్నారు. ఎందుకంటే ఈ ఇద్దరూ కూడా పరమతండ్రి చిత్త ప్రకారం పరము నుండి ఈ భూమి మీదకు దిగి వచ్చిన వారండి. ఎలాగంటే ప్రవక్తల ప్రవచనాల ప్రకారం, లేఖనముల ప్రకారం యెహోవా తండ్రి ప్రణాళికలో సంకల్పంగా యోహాను పరలోకము నుండి ఏలియా ఆత్మతో పంపబడినవాడు, జకార్యా ఎలీసబెతుకు పుట్టినవాడు. ప్రభువు నరావతారిగా పరము నుండి దిగి వచ్చినవాడు. ఇద్దరూ పరము నుండి దిగి వచ్చిన వారేనండి. బాప్తిస్మిచ్చే యోహాను కన్నా ప్రభువు 6 నెలలు చిన్నవాడు. అందుకనే బాప్తిస్మిచ్చే యోహాను ప్రభువుతో ఆ విధంగా మాట్లాడాడు. ప్రభువు యోర్దానులో దిగి యోహాను చేత బాప్తిసం పొందుకున్న తరువాత యోర్దాను నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చినప్పుడు ఆకాశము తెరవబడింది. దేవుని ఆత్మ తెల్లని పావురము వలె ఆకాశమును దిగివచ్చి ప్రభువు మీదకి వ్రాలింది. అందుకే పావురము పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఎంచబడిందండి. దేవుని ఆత్మ కలిగిన పరిశుద్ధాత్మ పావురము ప్రభువుపై వ్రాలినప్పుడు ప్రభువు పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడు. ప్రభువుకి బాప్తిస్మం ఇచ్చిన యోహాను పావురము పరిశుద్ధాత్మతో ప్రభువుపై దిగటం చూసిన తరువాత అక్కడ ఉన్న ప్రజలందరికీ ప్రభుకు బదులుగా ఆయన సాక్ష్యం చెప్పారండి. యోహాను సాక్ష్యమిచ్చుచు, ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని, కాని నీళ్లల్లో బాప్తిస్మిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మిచ్చువాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యమిచ్చితినెను అని బాప్తిస్మిచ్చే యోహాను యేసు ప్రభుని గురించి సాక్ష్యం చెప్పాడండి. ఇది యోహాను సువార్త 1వ అధ్యాయము 32-34 వచనాల్లో వ్రాయబడి ఉందండి. ఈ పావురమును, ఈ పరిశుద్ధాత్మ పావురమును గురించి 2వ భాగంగా మరలా మనం ధ్యానించుకుందామండి. మధ్యలో పావురమును గురించి ఒక పాట విని 2వ భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు పాట విందామండి. జాతుల్లో పిచ్చులేనిది పావురం, నిష్కలంకమునకు అది సూచన. 10,000 మంది పురుషులలో అతి శ్రేష్ఠుడు నా ప్రాణప్రియుడైన యేసు క్రీస్తు.
మధురము పావురమా నీ మనసు ఎంత నిర్మలము జుంటి తేనె ధార కన్నా మంచి గోధుమ పంట కన్నా జుంటి తేనె ధార కన్నా మంచి గోధుమ పంట కన్నా ప్రేమ మధురము నీ మనసు నిర్మలము ప్రేమ మధురము నీ మనసు నిర్మలము నా యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురము నా యేసయ్యా నీ మనసు ఎంత నిర్మలము కొండల్లోన కోనల్లోన నిన్నే వెదికాను ఊరు ఆడ వీధుల్లోన నిన్నే అడిగాను కొండల్లోన కోనల్లోన నిన్నే వెదిగాను ఊరు వాడ వీధుల్లోన నిన్నే అడిగాను ఎటు చూసినాను ఏం చేసినాను నదిలో నిన్నే తలంచుచున్నాను ఎటు చూసినాను ఏం చేసినాను మదిలో నిన్నే తలచుచున్నాను ఒకసారి కనిపించి నీదని చూపించవా ఒకసారి కనిపించి నీ దారి చూపించవా నా యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురము నా యేసయ్యా నీ మనసు ఎంత నిర్మలము జుంటి తేనె ధార కన్నా మంచి గోధుమ పంట కన్నా జుంటి తేనె ధార కన్నా మంచి గోధుమ పంట కన్నా ప్రేమ మధురము నీ మనసు నిర్మలము ప్రేమ మధురము నీ మనసు నిర్మలము ధవలవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రాణ ప్రియుడు 10,000 మంది పురుషుల్లోన పోల్చదగిన వాడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రాణ ప్రియుడు 10,000 మంది పురుషుల్లోన పోల్చదగిన వాడు నా ప్రియుడు మదిలో నిన్నే తలచుచున్నాడు నా వాడు నా ప్రియుడు మదిలో నిన్నే తలంచుచున్నాడు ఒకసారి కనిపించి నీ దారి చూపించవా ఒకసారి కనిపించి నీ దారి చూపించవా పావురమా నీ ప్రేమ ఎంత మధురము పావురమా నీ మనసు ఎంత నిర్మలము జుంటి తేనె ధార కన్నా
మంచి గోధుమ పంట కన్నా జుంటి తేనె ధార కన్నా మంచి గోధుమ పంట కన్నా ప్రేమ మధురము నీ మనసు